ఇదేమన్నా ప్రభుత్వం స్పందించిన దున్నపోతు మీద వర్షం పడ్డట్టుంది. దున్నపోతు మీద వర్షం పడితే దులుపుకుంటే తప్పిట్లా దానికి ఏమీ ఉండదు. అట్లా అసలు ఇప్పటిదాకా చర్చలు జరపలే, ఎవడు రాలే. ఈ ప్రభుత్వం ఉందా, కుంభకర్ణుడు నిద్ర లెక్క నిద్రపోతుందా అనేది మాకు డౌట్ వస్తుంది. ఎవడన్నా మేధావి అనేటోడు ఉన్నాడా కాంగ్రెస్లా? కనీసం మంచో చెడో ఏదో ఒకటి వచ్చి చెప్పాలి కదా. ఒకడక్కడ అమర నిరదీక్షలు చేస్తుర్రు, వాడు చచ్చిపోని ఉంటే నన్ను వాళ్ళను పట్టించుకుంటలే. వీళ్ళు నిరుద్యోగుల రోడ్ల మీదకి వస్తే వీళ్ళను పట్టించుకుంటలే. చెల్లెళ్ళు తమ్ముళ్ళు సిటీ కాలేజ్ నుంచి ఓయూ లైబ్రరీకి వచ్చి ఇటు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర 4 గంటల దాకా పడుకుంటే ఆడబిడ్డలు మీ ఇండ్లలో కూతుర్లు లేరా, మనమరాళ్ళు లేరా? ఒక్కోడన్నా ఏమైంది మరి చెల్లెమ్మ, ఏమైంది పిల్లలు ఎందుకు నడుచుకుంటూ వచ్చారు 15 కిలోమీటర్లు, ఏమైంది మరి తిన్నరా లేదా, మీ డిమాండ్ లేనిది అని అడుగుదాల కదా. మొన్నటిదాకా మీరే ప్రతిపక్షాలు ఉన్నారు కదా. కేసీఆర్ నియంత, కేసీఆర్ పట్టించుకుంటలేడు, మరి కేసీఆర్ నియంత అన్నారు. మీరేం చేస్తున్నారన్నా? నియంతని మించిపోయినా నియంతలా.